కంగ్రాచులేషన్స్ టు టీమిండియా ఫ్యాన్స్ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. రోహిత్ శర్మ నుంచి చాలా కాలంగా ఒక సుదీర్ఘ ఇన్నింగ్స్ చూడాలి అనుకున్న ఆయన ఫ్యాన్స్కి ఇవాల్టి 76 రన్స్ ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడని చెప్పుకోవాలి. అండ్ తన బిగినింగ్లో నెలకొల్పిన 105 ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో, ఫైనల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది టీమిండియా. అండ్ చాలామంది ఈ విజయానికి కారకులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మెల్లగా ప్రస్తావిద్దాం. అండ్ రోహిత్ శర్మ ఖాతాలో ఇప్పుడు 2 ఐసీసీ ట్రోఫీలు. లాస్ట్ ఇయర్ 2024 T20 ప్రపంచ కప్ నెగ్గిన టీమిండియా ఈ సంవత్సరం రోహిత్ శర్మ సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఇది టీమిండియాకి 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అండ్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అన్బీటబుల్ రికార్డు కూడా ఉంది. టీమిండియా గత 24 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఓడిపోయింది ఒకే ఒక్క మ్యాచ్. వరుసనే కన్సిక్యూటివ్గా అన్ని మ్యాచెస్ కూడా టీమిండియా గెలుస్తూనే వచ్చింది రోహిత్ శర్మ సారథ్యంలో. ఇది ఒక రేర్ అండ్ అన్బీటబుల్ రికార్డ్. కంగ్రాచులేషన్స్ టు రోహిత్ శర్మ వన్స్ అగైన్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నగ్గడానికి కారణాలేంటి? ఏ ఒక్కరికో క్రెడిట్ ఆపాదించడం నిజంగా తప్పవుతుంది. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఉంది. గౌతమ్ గంభీర్ మెంటర్షిప్తో మొదలుకొని రోహిత్ శర్మ స్ట్రాటజీస్, ప్రతి మ్యాచ్లో కూడా 4 స్పిన్నర్ స్ట్రాటజీతో బరిలోకి దిగారు, విజయం సాధించారు. ఈ ట్రోఫీ ఆసాంతం అన్బీటన్గా నిలిచారు. చాలామంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. 4 స్పిన్నర్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు, హర్షదీప్ సింగ్ ఆడించచ్చు అని చెప్పి నెటిజన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఒక రకమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ అవేమీ పట్టించుకోకుండా రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ వాళ్ళు నమ్మింది చేసుకుంటూ వెళ్ళిపోయారు, ట్రోఫీ సాధించారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా కప్పు సాధించగలం అని నిరూపించిన టీమిండియా స్పిన్నర్స్ కి మనం క్రెడిట్ ఇవ్వాలి. మిడిల్ ఆర్డర్లో రాణించిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ స్కిల్స్ అయితే అవుట్ స్టాండింగ్. అండ్ నెంబర్ 2 పొజిషన్లో విరాట్ కోహ్లీకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిజర్వింగ్ నెంబర్ 4 పొజిషన్లో టీమిండియాకు ఒక క్రూషియల్ పిల్లర్లా మారిన, టీమిండియా ఫ్యాన్స్కి ధైర్యంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్కి ఎంత క్రెడిట్ ఇచ్చినా కానీ తక్కువే, అతన్ని ఎంత పొగినా కానీ తక్కువే. అంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆసాంతం శ్రేయస్ అయ్యర్ కనబరిచిన ఆ కంపోజర్ కావచ్చు, తన యొక్క స్కిల్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ అండ్ అవుట్ స్టాండింగ్. అయితే ఇక్కడ ఒక హార్డ్ ట్రూత్ మీ అందరితో పంచుకుంటాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ని సెలబ్రేట్ చేసినంతగా శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ని అంతగా సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయడం నేను చూడలేదు. అఫ్ కోర్స్ ఫ్యాన్ బేస్ మ్యాటర్స్. కోహ్లీకి, రోహిత్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ శ్రేయస్ అయ్యర్కి లేదు. బట్ వాళ్ళ స్కిల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆడతాడు. ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ యొక్క స్ట్రైక్ రొటేటింగ్ స్కిల్స్ని శ్రేయస్ అయ్యర్ ఈజీగా అడాప్ట్ చేసుకోగలడు. మిడిల్ ఓవర్స్లో బ్యాట్స్మెన్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎలా ఆడాలో, సింగిల్స్ తీస్తూ ఎంత బాధ్యతాయుతంగా ఆడాలో, ఎంత రెస్పాన్సిబుల్గా ఆడాలో శ్రేయస్ అయ్యర్ అలానే ఆడతాడు. అండ్ ఇవాళ ఫైనల్లో కూడా అది మరోసారి నిరూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కావచ్చు, ప్రీవియస్ న్యూజిలాండ్ మ్యాచ్లో కావచ్చు, శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అతని స్కిల్స్కి. అండ్ లాస్ట్ 10 ఇన్నింగ్స్ చూసినట్టయితే, తన ఓడిఐ ఇన్నింగ్స్ చూసినట్టయితే ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెన్సీ నమోదు చేశాడు. సో అలాంటి కన్సిస్టెన్సీ కనబరుస్తున్న ఆటగాడికి బీసీసీఐ కాంట్రాక్ట్ లేకపోవడం కాస్త నిరుత్సాహపరిచే విషయమే. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతని పోరాట పటిమ చూసిన తర్వాత ఖచ్చితంగా బీసీసీఐ తన యొక్క డెసిషన్ని మళ్ళీ రివైజ్ చేస్తుందని చెప్పి చూడాలి. బట్ శ్రేయస్ అయ్యర్ నిజంగా టేక్ ఏ బౌ. తనకి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ తర్వాత ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, తనకి మరింత రికగ్నిషన్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్క టీమిండియా అభిమాని కూడా కోరుకుంటున్నాడు. సోషల్ మీడియాలో తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ని కూడా రోహిత్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ని ఎలా అయితే సెలబ్రేట్ చేశారో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ని కూడా అలానే సెలబ్రేట్ చేయాలి. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినా కానీ వాళ్ళు కనబరిచిన పోరాట పటిమ నిజంగా అసాధారణం. 105 ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీమిండియాకి ఇది వన్ సైడ్ విక్టరీని అనుకున్నారు. కానీ దాని తర్వాత ప్రతి పార్ట్నర్షిప్ని వాళ్ళు బ్రేక్ చేస్తూ అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ, ఎస్పెషల్లీ గ్లెన్ ఫిలిప్స్ టేక్ ఏ బౌ. కామెంటేటర్ కూడా ఒక మాట అన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తున్న చోట బ్యాట్స్మెన్ హిట్ చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించాలని చెప్పి కామెంట్ చేశాడంటే అతని ఫీల్డింగ్ స్కిల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కైల్ జెమిసన్, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఒకటి మిస్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లోనే. అదొక్కటి మినహాయిస్తే మిగతా అంతా కూడా బౌండరీ వద్ద వాళ్ళు ఫీల్డింగ్ చేసిన విధానం, బౌండరీస్ ఆపిన విధానం, 2 పరుగులు రావాల్సిన చోట 1 పరుగే వచ్చేలా చేసిన విధానం అంతా కూడా న్యూజిలాండ్ ఫీల్డింగ్ డిస్ప్లేకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. విరాట్ కోహ్లీ కూడా ఒక మాట అన్నాడు, న్యూజిలాండ్తో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు ఓడిపోయినందుకు బాధగానే ఉంది, కానీ మేము ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా గెలిచారు, సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ వాళ్ళు కనబరిచిన పోరాట పటిమ, ఆ ఫీల్డింగ్ స్కిల్స్ నిజంగా అత్యద్భుతం అని చెప్పి విరాట్ కోహ్లీ కూడా అన్నాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు న్యూజిలాండ్ కనబరిచిన ఆట తీరు ఎలా ఉంది ఇవాళ మ్యాచ్లో. సో ఫైనల్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఎవరు కొట్టుకోకండి, ఫ్యాన్స్ ఎవరు కూడా. అందరికీ ఈక్వల్, సమ ప్రాధాన్యత, ఈక్వల్ క్రెడిట్ దక్కుతుంది ప్రతి ఒక్క ప్లేయర్కి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా రచిన్ రవీంద్ర నిలిచాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రోహిత్ శర్మ నిలిచాడు. సో కంగ్రాచులేషన్స్ టు టీమిండియా ఫ్యాన్స్ వన్స్ అగైన్. అండ్ ఈ విక్టరీపై మీ అభిప్రాయం ఏంటి? టీమిండియా విజయానికి అసలు మూల కారణం ఏంటి? మీరు ఎక్కడ మెస్మరైజ్ అయ్యారు? ఏ ప్లేయర్ ఆట పట్ల మీరు మెస్మరైజ్ అయ్యారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.